ఆయనను పూర్తి స్థాయిలో నమ్మలేకపోయినా ఆయన బీసీ బిడ్డ, ఒక బీసీ బిడ్డ తెలంగాణ కోసం వచ్చింది కాబట్టి తెలంగాణలో ఉన్న బీసీలకు ఆశాజ్యోతిగా ఇప్పుడు ఆయనే ఉన్నాడు కాబట్టి ఎలా అయినా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నట్టేయడం ముంచింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీర్మానం మల్లన్న తప్ప ఇంకెవరిని నమ్మే అవకాశం లేదని మేము అనుకోవడం జరుగుతుంది. అలాగే నేను ఒకటే బీసీలకు చెప్తున్నాను, ఇప్పటికైనా 500-1000 రూపాయలకని మనం ఓటేస్తే మన బతుకులు ఇంతే. ఇది ఎంతో మనం పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటున్నా వాళ్ళ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు రాక వాళ్ళు ఆస్తులు అమ్ముకొని పిల్లలను చదివించుకునే కాడికి వస్తుంది. దయచేసి బీసీలకు ఓటేద్దాం, బీసీల రాజ్యాధికారం తెచ్చుకోం. అప్పుడు ఎస్సీలకైనా ఎస్టీలకైనా బీసీలకైనా పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, స్కాలర్షిప్ ఉంటుంది, మనకు బీసీ కార్పొరేషన్ ఉంటాయి, మనకు నిధులు ఉంటాయి, మన బతుకులు మారుతాయని నేను పరిసారా కోరుకుంటూ ఇప్పటికైనా బీసీలు చైతన్యవంతం కావాలి. ఇది తెలంగాణ విమోచన దినం రోజే బీసీలకు తీర్మానం మల్లన్న పార్టీ పెట్టడం అనేది మంచి ఉద్దేశం. కానీ ఆయనను కూడా చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లో కానీ పోకుండా నికాసైన బీసీ ఉద్యమకారులా ఉండి బీసీల కోసం కొట్లాడితే తీర్మానం మల్లన్న కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నాలాంటి ఎందరో మంది విద్యార్థి నాయకులు కూడా తీర్మానం మల్లన్నకు పోటీ చేసి మద్దతు ఇస్తారు. లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లయితే నట్టేయడం మునిగిందో రేపటి రోజున తీర్మానం మల్లన్న కూడా అదే గతి పడుతుంది. సో అలా కావద్దని నేను మనసారా కోరుకుంటూ అందరికీ జై భారత్, జై తెలంగాణ. ఇది మంచి విషయం. చాలా బీసీలకు ఇప్పటి వరకు ఒక పొలిటికల్ పార్టీ లేకపోవడం అనేది ఒక పెద్ద లోటు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేవేందర్ గౌడ్, అట్లనే ఆలే నరేంద్ర, తర్వాత విజయశాంతి, మన తెలంగాణ పార్టీ కాసాని జ్ఞానేశ్వరు అప్పుడు పార్టీలు వచ్చినాయి. కానీ అప్పటికి తెలంగాణ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ప్రజలు దాన్ని సరిగా గుర్తించలేదు, దానివల్ల ఆ పార్టీ నిలబడలేకపోయినాయి. తర్వాత విప్లవోద్యమంలో పూర రాజన్న జనశక్తి, అట్లనే ప్రజా ప్రతిఘటన మధుసూదన్ రాజు యాదవ్, తర్వాత మారోజు వీరన్న సిపిఎస్ఐ డిబిఎస్పి పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీని కూడా రాజ్యం తీవ్రమైన అణచివేత గురి చేసి అది చేసింది. కనుక ఇవాళ ఈ పార్టీ రావడం అనేది ఒక బీసీలకు ఒక మంచి విషయం. ఒక బిడ్డ పుట్టింది ఇప్పుడు, ఈ బిడ్డను అందరూ కూడా ఆమోదిస్తారు. భవిష్యత్తు అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ పార్టీతోటి బీసీలకు భవిష్యత్తు ఉంటుంది అనేది మేము అనుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఒక శుభదినం. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఒక శుభదినం రాబోతుంది. ఇంతకుముందు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అనే విధంగా ఈరోజు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు 2025 నుంచి బీసీల స్థితిగతులు మార్చడానికి ఒక కొత్త యుగంలో కొత్త నాయకుడు పుట్టుకొస్తున్నాడు. అదే మా మల్లన్న. మా మల్లన్న మాకు బీసీల గురించి రావడం అనేది మాకెంతో సంతోషదాయకము. ఆయన వెంటనే నడుస్తాం బీసీ సమాజం అంతా. అట్ ది సేమ్ టైము ఈ పార్టీ పుట్టడం వల్ల, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టడం వల్ల ఇప్పటిదాకా ఉన్న పార్టీలకన్నిటికీ గుండె గుబోలు అయిపోతున్నాయి. దీనికి నిరసనమే పొద్దున మాకు చాలాసార్లు ఆటంకాలు కల్పించారు ఈ సభ జరగకుండా. ఎందుకంటే వాళ్ళకు ఇప్పటికే దానికి రాజ్యాధికారం మా చేతుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో అని చెప్పేసి ఇప్పటికే వాళ్లకు గుబులు పట్టుకుంది. కాబట్టి ఇక్కడ నుంచి 2008 నుంచి బీసీలదే రాజ్యం, ఈ తెలంగాణ రాజ్యం అనేది దానికి తొలి సంకేతంగా మా మల్లన్న గారు పార్టీ పెట్టడం, దానికి ఇక్కడ అశేషజనంగా వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన బీసీలే దీనికి సాక్ష్యం. ఈ అధికార పక్షానికి దడలు పుట్టాలే, ములుగు ముసలవ్వ లెక్క గోసి పెట్టాలే, ములుగు ముసలవ్వ లెక్క గోసి పెట్టాలే, ఇక మునుపెన్నడు లేనట్టి పోరు చేయాలే, మల్లన్న పేరింటే చల్లు మనాలే, ఈ అధికార పార్టీకి గుండెలెదరాలే. అందుకనే ఇవాళ రాజ్యాధికారం కోసం పయనిస్తున్న తీన్మార్ మల్లన్న అడుగుజాడలో మేమందరం కూడా అడిగేసి తెలంగాణలో రాజ్యాధికార పార్టీ అధికారం వచ్చేదాకా పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నుంచి రావడం జరిగింది సార్. నా పేరు ప్రశాంత్ కుమార్. మేము రజక కమ్యూనిటీ నుంచి రావడం జరిగింది. ఈ తీర్మానం మల్లన్న టీం పార్టీ చూస్తే హడావిడి అంతా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాతావరణం కూడా బాగుంది సార్. మరి తీర్మానం మల్లన్న వెనుకల నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు వారిని దగ్గరికి తీసుకొని వాళ్ళ కమిటీలో కూడా నా పేర్లు లేకపోవడం, మరి ఇక్కడ ఆ స్టేజ్ వేదిక పైన కూడా పిలవలేకపోవడం, మరి కొన్ని పరిసరాల సమూహాలు మరి బాగలేదు సార్. అయితే పార్టీ బాగుంది, మరి అక్కడ పనిచేసిన వాళ్ళని గుర్తించకపోవడం చాలా బాధాకరం విషయం. అయితే అక్కడ పార్టీని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 17 రోజులు నిరాహార దీక్ష బీసీల కోసము నిరాహార దీక్ష చేసినటువంటి చాపర్తి కుమార్ గాడిగే మా బ్రదరే.
ఇప్పటి వరకు అతన్ని చేసినటువంటి ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళని తీసుకోలేడు. ఇప్పుడు బీసీలను కలుపుకొని వెళ్తున్నా ఇది కేవలం బీసీల పార్టీ అంటుంది కదా మరి మళ్ళీ మరి బీసీల పార్టీ అంటాడు 17 రోజులు మరి నిరాహార దీక్ష చేసిండు మరి ఈరోజు స్టేజ్ మీదకి విలువలేడు దాన్ని ఏమంటారు క్వశ్చన్ మీరు అక్కడ అడగలేరా సార్? అక్కడ పబ్లిక్ అరుస్తూ ఉన్నారు రకరకాలు ఉంది. నేను ఆల్రెడీ స్టేజ్ దగ్గరికి వెళ్ళాను మా అన్న పేరు అనౌన్స్ చేయండి అని అడిగాను అడిగితే చేయలేరు సార్. ఇప్పుడు మల్లన్న గారికి తెలియజేది ఏంటంటే మీ వెనకాల ఉండి కష్టపడ్డ వాళ్ళందరినీ వెంటనే గుర్తించాలి మల్లన్న సార్. ఎందుకంటే 17 రోజులు ఆమానిర దీక్ష ఒక రజక ముద్దు బిడ్డ చేసిండని మీరు క్యూ న్యూస్ ఆఫీస్లోనే టెలికాస్ట్ చేసి ప్రజలందరికీ వినిపించిండు. 33 జిల్లాల ప్రజలందరికీ వినిపించిండు. యావత్ మా రజక జాతి ప్రజలందరూ కూడా మేల్కొన్నారు ఆ రోజు. మరి ఈరోజు మా జాతి ప్రజలందరూ కూడా బాధపడే రోజు ఈరోజు మీ వేదిక పైన మా నాయకుడు మాట్లాడకపోతే మాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్? మీ యొక్క కమిటీలో కూడా మా పేరు లేదు, మా సార్ పేరు లేదు, మా బ్రదర్ పేరు లేదు. మా సంగారెడ్డి జిల్లా మా బ్రదర్ పేరు చాపర్తి కుమార్ గాడ్గే, అతనిది గీసుకొండ. పార్టీ ఎజెండా క్లియర్గా అన్నగారు కూడా చెప్పారు కదా, పార్టీ ఎజెండా వెరీ క్లియర్. బీసీలకు ఏదైతే ఉన్నదో ఇప్పుడు కార్పొరేషన్స్ ఉన్నాయి, విద్యా వైద్యము ప్లస్ పేదవారికి ఏదైతే ఉన్నదో 2 ఎకరాల భూమి ఇస్తామనేది ఏదైతే ఉన్నదో ఇది ప్రధానం. ఇప్పుడు భూమి ప్రధానము, విద్య ప్రధానము, ఆరోగ్యం ప్రధానం. ఇవి 3 ప్రధానమైనటువంటి ఇప్పుడు ఎజెండాలో తీసుకోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర కమిటీని ఈరోజే అనౌన్స్ చేసింది కాబట్టి రేపా ఎల్లుండి ఒక మీటింగ్ ఉంటుంది, దాంట్లో మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తర్వాత మళ్ళీ ఎజెండా బయటకు వస్తుంది అని మేము భావిస్తున్నాం. తెలంగాణలో ఎన్నో కొత్త పార్టీలు వచ్చినాయి, అట్లే చాలామంది అటే కిందికి కలిసిపోయిన పార్టీలు ఉన్నాయి. కేవలం 3-4 పార్టీలే తెరపైకి వచ్చినాయి, అవి ఎలక్షన్లో పోటీ చేసినాయి, గెలిచినాయి. సో ఈ పార్టీ ఎట్లుండబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ? తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మంచి గ్యాప్ ఉన్నది. ఏం గ్యాప్ ఉంది అని అంటే తెలంగాణ అనే పదమును టీఆర్ఎస్ పార్టీ 200 తాడి చెట్ల లోతుల పాతి పెట్టింది. ఇక నీకు ఉన్నాయి 2 నేషనల్ పార్టీలు. తెలంగాణకు సంబంధించినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది 100% నిలబడుతుంది, కలబడుతుంది, కసిదీర కొట్లాడుతుంది, రాజ్యాధికారం తీసుకుంటుంది. ఏంటన్నా ఎట్లా చూసారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్లో ఉంటా. నేను టీచర్, సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు బహుజన్ల గురించి ఈడ బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డది. ఎంతోమంది బీసీలకు బీఫామ్ ఇవ్వకుండా ఈ అగ్రవర్ణ పార్టీలన్నీ అగ్రవర్ణాలకే టికెట్లు ఇస్తున్నాయి. కనుక ఈరోజు తీన్మార్ మల్లన్న గారు పెట్టిన ఈ పార్టీ తోటి అసలు అసెంబ్లీ మెట్లెక్కని బీసీ కులాలకు కూడా బీఫామ్ వచ్చి రానున్న రోజులలో వాళ్ళ అసెంబ్లీ పార్లమెంట్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. 1947 ఆగస్టు 15 ఎంతైతే గుర్తుంటుందో ప్రజలకి, సెప్టెంబర్ 25 2025 కూడా ప్రజలకి అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు ఏదైతే విమోచన దినమని మనం పాటిస్తున్నామో సెప్టెంబర్ 17 2025 కూడా బీసీ ప్రజలకు ముఖ్యంగా అదేవిధంగా గుర్తుండబోతుంది. ఎందుకంటే చారిత్రాత్మకంగా 70 సంవత్సరాల నుంచి చూసిన వివక్షను స్టాటిస్టిక్స్తో సహా చూసి బీసీలు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కానీ వాళ్ళకు విలువలేని పరిస్థితి ఈరోజు మనం ప్రభుత్వంలో చూస్తున్నాం. కనుక మాకు ఎవరిచ్చే బీఫామ్లు వద్దు, ఎవరిచ్చే ఓట్లు మాకొద్దు. మా బీఫామ్లు మాకు, మా పార్టీ మాకు, మా ఓట్లు మాకు, మా బీసీలకు సరి అయిన గౌరవం మాకు కావాలి. మిగతా వర్గాల వారిని కూడా కలుపుకొని పోవడానికి, బలంగా తయారు కావడానికి ఈరోజు మాకు మొట్టమొదటి డే అని మేము ఫీల్ అవుతున్నాం. 100% నిలబడగలుగుతుంది. ఎన్ని పార్టీలు ఉన్నా ఇప్పుడు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మా బీసీ వర్గాలే మోసిన పార్టీలు అవన్నీ. ఆ బీసీ వర్గాలు ఎవరిని పైకి తీసుకురాకుండా ఆ 3 పార్టీలలో మా వాళ్ళు మెజారిటీ పాత్ర ఉన్నా ఇప్పటి వరకు రాలేదు. అంటే మా వాళ్ళు చైతన్యవంతమైనరు. మా పార్టీ మాకు వచ్చినప్పుడు 100% మేము నిలబడబోతున్నాం. ముఖ్యమైన ఎజెండా ఒకటే, మాకు రాజకీయాల్లో సమానమైన వాటా కావాలి. ఆ వాటా కోసం మేము ఫైట్ చేస్తున్నాం. కేవలం రాజకీయంగా మేము సమానమైన వాటా పొందినప్పుడే మా బీసీ వర్గాలకు మేము న్యాయం చేసుకోగలుగుతాం. కనుక దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నిజాంపేట్ బీసీ కోర్ కమిటీ సభ్యుడు. ఇది చాలా కాలంగా మేమంతా ఆశిస్తున్నటువంటి రోజు.
మేము అనుకున్నాం ఏదో ఒక రోజు తీర్మార్ మల్లన్న ఒక మంచి పార్టీ పెట్టి అది బీసీలకు ఎంతో కొంత మేలు చేసేటటువంటి వ్యవహారం అనేది నడుపుతాడని మాకు అర్థమైంది అప్పుడెప్పుడో. కాకపోతే ఎప్పుడా అని చెప్పేసి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఈరోజు మా బీసీలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఎన్నో విధాలుగా ఎన్నో విషయాల్లో మమ్మల్ని మోసం చేస్తూ ఎన్నో భ్రమలకు గురి చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు నోట్లోనే నీళ్లు నమ్మలే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. మేమెంతో మాకంతా అని అంటేనే అక్కడే వాళ్ళకంతా అర్థమైపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ చేసినటువంటి తప్పులే మాకు ఏదో ఒకరోజు బీసీ పార్టీ తెచ్చి పెడుతుందన్న నమ్మకం మాకు ఉండింది. కాబట్టి వాళ్ళ యొక్క తప్పులు ఇంకా పీక్లోకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పార్టీ అనేది ఏర్పాటు జరిగింది. ఇంకా పార్టీ ఎలా నడుస్తుందో ముందు మీరు అందరూ చూస్తూ ఉండొచ్చు. అంటే ఈ బయట ప్రపంచానికి తెలిసినంత వరకు రాష్ట్ర కార్యవర్గం అనేది ఇప్పుడు బయటపడిన పేర్లు కానీ తీన్మార్ మల్లన్న గారి మస్తిష్కంలో ఎప్పటి నుంచో ఈ పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఈ కార్యవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో విధాలుగా మన తీన్మార్ మల్లన్నతో పాటు ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. అవి బయట ప్రపంచానికి తెలియవు కాబట్టి కొత్త అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా టాలెంటెడ్. దే ఆర్ పొలిటికల్ సైంటిస్ట్, దే ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దే ఆర్ ఇన్ మెనీ ఫీల్డ్స్ యాక్చువల్గా చెప్పాలంటే. మీ నిజాంపేటలో ఎంతవరకు ప్రతి ఇల్లు గ్రామం టచ్ చేస్తుందంటారు ఈ నినాదం, బీసీ నినాదం మా నిజాంపేటలో ఆల్మోస్ట్ 100% ప్రతి ఇంటికి పాకింది. కానీ ఎవరు ఎంత అనేది త్వరలో మా ముందుకు వచ్చిన తర్వాత ఈ చేంజెస్ అనేవి ఇంకా స్పష్టంగా ప్రకటిస్తాం. తెలంగాణకు ఒక కొత్త ఊపిరి. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు రెడ్డి వెలమలకు మాత్రం అగ్రవర్ణాలకు మాత్రమే పార్టీలాగా ఈ మన స్వతంత్ర భారతదేశం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు మనకంటూ మన బహుజనులకు ఒక పార్టీ వచ్చింది. అదే మన తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో రేపు రాబో 2028లో ఖచ్చితంగా మన బహుజనుల రాజ్యాధికారం, దానికి తీన్మార్ మల్లన్న గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మన ఏదైతే ఈ రాష్ట్రంలో ఏది కోల్పోయినామో విద్య, వైద్యం, సత్వర న్యాయం, అలాగే ప్రతి పేదవాడికి కూడా 2 ఎకరాల భూమిని కూడా మన బీసీ రాజ్యాధికార సమితి పార్టీ పంచబోతుంది. ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ ఎజెండా ముందుకు తీసుకెళ్ళబోతుంది? ప్రధానంగా మా ఎజెండా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అలాగే భూమి లేని ప్రతి పేదవాడికి కూడా 2 ఎకరాల భూమి ఇవ్వడం అనేది మా లక్ష్యంగా పనిచేయబోతున్నాం. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికే దాదాపుగా 2 సార్లు మనం తీన్మార్ మల్లన్న టీం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం అయింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆలేరు తర్వాత భూపాలపల్లి నియోజకవర్గంలో మనది ముందు ఎమ్మెల్యే గెలవడానికి సిద్ధంగా ఉంది. ఇలాగే పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బీసీ పార్టీ కోసం ఈరోజు తెలంగాణ విమోచన దినానికి ముందే ఈరోజు బీసీ పార్టీ రావడం వల్ల అందరూ ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ ఈ యొక్క పార్టీ మా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాయని కూడా ప్రజలంతా అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ జిల్లాలో కూడా లేనటువంటి ప్రయారిటీ మన భూపాలపల్లి జిల్లాలో ప్రతిసారి కూడా తెలంగాణలో ముందే ఉంటుంది. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ప్రతి గడపకు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బహుజనవాదాన్ని మేము పెద్ద ఎత్తున ప్రతి గడప గడప తీసుకుపోవడం జరుగుతుంది. అదే క్రమం లోపల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన బహుజనులంతా ఏకమై ఈ యొక్క మన బీసీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కూడా మీ అందరం కోరుతాము. బెల్లంపల్లి నియోజకవర్గం, నేను తీన్మార్ మల్లన్న టీం పొలిటికల్ జేఏసీగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం. మల్లన్న ఏదైతే ఈరోజు తీసుకున్న నిర్ణయం అనేది ఈరోజు ఒక విశిష్టమైనటువంటి రోజు. తెలంగాణని మన భారతదేశంలో విలీనం చేసినటువంటి దినోత్సవం రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల నుండి మనం ఈరోజు బహుజనులము ఒక స్వతంత్రాన్ని సాధించుకున్న దిశగా ఈరోజు తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు జనాభా దామాష ప్రకారంగా మా టికెట్లు మేమే తీసుకొని ఇక రానున్నటువంటి 28 ఎలక్షన్లలో తీన్మార్ మల్లన్నని మరి తెలంగాణలో సీఎం చేస్తాం. మా వాటా ప్రకారంగా మేము రాజ్యాధికారం చేస్తాం. దయచేసి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇన్ని రోజులు ఏదో అగ్రవర్ణ పార్టీల మోచెత్తి నీళ్లు తాగుతూ మీరు చేసినటువంటి దీన్ని మరి మార్చుకొని ఇక మన కోసం ఒక పార్టీ వచ్చింది, ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, దీన్ని ముందుకు తీసుకొని మరి మనం రాజ్యాధికారం చేయాల్సిన అవసరం ఉంది. నిజాం పరిపాలనను తరిమి కొట్టినాం, ఈరోజు అగ్రవర్ణ పార్టీని తరిమి కొట్టి మన బహుజన జెండా ఎగిరేయాల్సిన అవసరం తెలంగాణలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క శుభ సందర్భంగా ఈ యొక్క పార్టీని తీసుకురావడం మేము అందరం స్వాగతిస్తా ఉన్నాం. హైదరాబాదే, నేను గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు, అట్లనే మన ఆలోచన సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి.
ఈరోజు బీసీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న తరుణంలో బీసీ రాజ్యాధికారం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరు మీద తీన్మార్ మల్లన్న గారు ముందుకు రావడం స్వాగతిస్తున్నాము. ఏదైతే అగ్రవర్ణ పార్టీలు ఇప్పటివరకు బీసీలని చైతన్యం కాకుండా బీసీలకు బీఫామ్ వేయడానికి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేపించి ఎంతోమంది బీసీ నాయకులని ఎదగకుండా చేసినటువంటి అగ్రవర్ణ పార్టీలకు చెంపపెట్టులాగా బీసీ యువతకు రేపటి భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా బీఫామ్స్ మన పార్టీ మనకే ఇస్తుంది అనే విధంగా ముందుకొస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్వాగతిస్తున్నాము. అలాగే మన ఆలోచన సాధన సమితి తరపున మరియు గంగపుత్ర చైతన్య సమితి తరపున కొన్ని సూచనలు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన్న గారికి వారి టీంకు సూచనలు చేయదలుచుకున్నాం. ఏవైతే ఇప్పటివరకు ఉన్నటువంటి పార్టీలు కేవలం కొన్ని కులాలని వాళ్ళ సంఖ్యలో పెట్టుకొని కొన్ని కులాలకు సంఖ్య ఎక్కువ ఉన్నారని కొన్ని కులాలని సంఖ్యను పెట్టుకొని వాళ్ళకే అన్ని కార్పొరేషన్లైనా ఫెడరేషన్లైనా నామినేటెడ్లైనా లేకుంటే ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశాలైనా అన్ని పార్టీలు కూడా కొన్ని కులాలకి కేవలం ఒక బీసీలలో 4-5 కులాలకు మాత్రమే అవకాశాలు కల్పిస్తూ వచ్చినారు. ఇవాళ 100కు పైగా కులాలు తెలంగాణలో ఉన్నాయి. ఎన్నో కులాలు బీసీఏ రిజర్వేషన్లో చాలా కులాలు ఆ రాజకీయ అవకాశాలు లేక ఎన్నో కులాలు ఇవాళ అసెంబ్లీ మెట్లెక్కని చాలా పరిస్థితి ఉంది. కేవలం సర్పంచ్లు కూడా కాని కులాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఏదైతే మన తెలంగాణ పార్టీ మన బీసీల పార్టీ అని మనం ఇవాళ పురుడు పోసుకున్నదో దాంట్లోనైనా బీసీఏ రిజర్వేషన్లో ఉన్నటువంటి కులాలకు ముఖ్యంగా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఏవైతే బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్లకు ఆ కులాలను కూడా నామినేటెడ్ చేయాలి. ఎందుకంటే అవి అధికారంలో పోటీ పడి గెలవలేని కులాలు కాబట్టి వాళ్ళని నామినేట్ పోస్టులకు కూడా తీసుకునే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని పని చేయాలని ఆకాంక్షిస్తున్నాం. తెలంగాణ వాదుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్. నేను భువనగిరికి వెళ్ళి వచ్చిన. ఈరోజు తీన్మార్ మల్లన్న బీసీల కోసం ఒక పార్టీ నిర్మాణం చేసిండు. బీసీలకు ఇప్పుడు ఒక సొంత చెట్టు దొరికినట్టు అయింది. ఇంతకాలం బీసీలు ఆయా పార్టీలకు నుండి ఆకిళ్ళు ఊడ్చుకుంటా అండ్లు తోముకుంటా బానిస బతికిలు బతికిరు. కాబట్టి ఈ రోజు నుంచి బీసీలందరూ కూడా చైతన్యవంతమై రాజకీయ పార్టీగా ఎదిగిన మన తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇచ్చి ఈ బీసీ పార్టీని ఒక రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదిగి ఇంతకాలం రాజ్యాధికారిని అనుభవిస్తున్నటువంటి ఓసీలు ఎఫ్సీలు అందరూ కూడా ఈరోజు మళ్ళా ఈ గుండ్రని చక్రంని ఎక్కడుందో అక్కడికి తీసుకొచ్చి బీసీలది తెలంగాణ రాష్ట్రంలో బీసీలది రాజ్యాధికారం రావాలని మా యొక్క ఆశయము. అందుకే బీసీలకు సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలు ఒక పరద ఒక తెరలాగా చేస్తున్నాయి. బీసీలని మనుషులను చూస్తలేవు, ఓట్ల బ్యాంకుగా చూస్తున్న పార్టీలు అన్నీ కూడా బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా దొంగల పార్టీలు. అది ఏర్పడ్డ తర్వాత కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాజ్యాధికారానికి దూరం ఉన్నారు కాబట్టి మరి ఈరోజు తీన్మార్ మల్లన్న పెట్టిన పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. మీరు ఎట్లా చూస్తారు ఈరోజు? అంటే ప్రధానంగా బీసీ నేపథ్యం తీసుకెళ్తున్నారు, నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఓట్ల విషయంలో వరకట్టే అవకాశం ఉందంట. ఖచ్చితంగా ఈరోజు మా యువత చదువుకొని చైతన్యం అయ్యారు. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరూ కూడా మా విద్యార్థులు, మహిళా లోకం, మహిళా సోదరులు కూడా ఈరోజు మా పిల్లలకు జరుగుతున్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో అనేక రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దొంగ వరకే నిర్వహిస్తుందో అదే బీజేపీ పార్టీ కూడా ఇస్తానని చెప్పి ఇవ్వలేదో మరి ఇలాంటప్పుడే అలాంటి తరుణంలోనే ఈ తీన్మార్ మల్లన్న ఈ పార్టీ స్థాపించడం మరి బీసీ సోదరులకు అందరూ కూడా మంచి జరుగుతుందని కోరుతున్నాం. ఎట్లుంది మీ దగ్గర బీసీ నినాదం? ఖచ్చితంగా అందరూ మాట్లాడుకున్నది దేశవ్యాప్తంగా ఇప్పుడు మొదలైంది. మన బత్తుల సిద్ధేశ్వరన్న ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో అప్పటి నుంచి బీసీ ఉద్యమం చాలా ఉధృతంగా మొదలైంది. ఖచ్చితంగా బీసీ రాజకీయ అధికారం ఖచ్చితంగా వస్తుందని అందరూ కూడా నమ్మకం ఉంది. కానీ ఇన్ని రోజులు ఎవరు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు మొదలైంది కాబట్టి ఖచ్చితంగా మా వికారాబాద్ జిల్లాలో కానీ పరిగి నియోజకవర్గంలో కానీ అందరూ కూడా 99% అందరూ కూడా బీసీలే ఎక్కువ ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మా వికారాబాద్ జిల్లాలో కూడా 3-4 నియోజకవర్గాలు ఈ బీసీ రాజకీయ అధికార పార్టీ ముందుకు వస్తుందని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము. కుమార్ పటేల్, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు. ఏదైతే గతంలో పాలించిన ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ మీ బీసీల మీద తక్కువ చూపు చూస్తూ రాజకీయంగా, ఉద్యోగంగా, విద్యాపరంగా కూడా మనకు వెనుకబడిపోయి ఉన్నాయి. కాబట్టి
వాళ్ళు ఎప్పుడూ బీసీలను అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బీసీ రాజ్యాధికార పార్టీ ద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క పార్టీని ఆశీర్వదించాలని ఈ యొక్క తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ముక్తకంఠంగా అందరూ తెలియజేస్తున్నారు. మరియు పత్రికా పరంగా మీడియా పరంగా కూడా బీసీలు ముందంజలో ఉండాలి. రాజకీయంగా ఉద్యోగ పరంగా కూడా ఖచ్చితంగా ముందడుగులు రావాలని ఈ యొక్క బీసీ రాజ్యాధికార పార్టీ తరఫున అందరూ బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఈ యొక్క పార్టీని అందరూ బలపరచాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై బీసీ. చాలా సంతోషమైన కారణం మాకు. తీన్మార్ మల్లన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎన్ని రోజుల నుంచి మీరు మల్లన్నను ఫాలో అవుతున్నారు? బీసీ నినాదం నుంచేనా లేకపోతే అంతకుముందు నుంచి ఏమైనా? బీసీ నినాదం నుంచే మేము ఫాలో అవుతున్నాం. ముందైతే మాకు టచ్ లేదు. గతంలో పనిచేసిన బీసీల కోసం మీరేమన్నా? మేమేం పని చేయలేదంటే బీసీల గురించి అసలు అవగాహనే లేదు మాకు. 79 సంవత్సరాల నుంచి బీసీలకు అవగాహన చైతన్యపరిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం ఏకైక వ్యక్తి మన తీన్మార్ మల్లన్న. ఏం లేని మల్లన్న నిధులు నమ్మాల్సి వస్తుంది. మరి 79 సంవత్సరాల నుంచి బీసీలు అన్ని విధాలలో ఉద్యోగ పరంగా కానీ, రాజ్యాధికారంగా కానీ, విద్యాపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ ఏ దాంట్లో లేరు. 25% కూడా లేరు. 70% వాళ్ళే ఉన్నారు ప్రతి ఒక్క కులాలు. దాన్ని యావత్ తెలంగాణ బీసీ ప్రజలు కూడా గ్రహించాలి. ఈ 70 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో బీసీల కోసం కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, అవి కనుమరుగవుతున్నాయి. ఈ సందర్భంలో తెలంగాణలో ఉద్యమాలకు నిలవైన ఈ తెలంగాణలో బీసీ పార్టీ పెట్టడం అనేది ఒక అగ్రస్థానంగా మనం చూడాలి ఎప్పుడు కానీ. 100% సక్సెస్ కావాల్సిన పార్టీ ఇది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమాలను దీనిలో నిలయం చేసిన ఈ తెలంగాణ ప్రజాస్వామిక పార్టీగా ఇది ఎప్పుడైనా నిలబడతా ఉందని తెలియజేస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తున్న ప్రతి తరుణంలో కూడా మేము బీసీల వైపు అణచివేయబడ్డ ప్రతి ప్రజానీకం వైపు మేము ఎప్పుడైనా నిలబడ్డాము. ఇప్పుడు కూడా ఈ తెలంగాణలో బీసీ నినాదం ముందు వస్తున్నట్టు ఈ ప్రజాపాలన ఈ తెలంగాణలో బీసీ పార్టీ పెట్టడం అనేది శుభ సూచకమే. నియోజకవర్గము ఇప్పుడు ప్రజెంట్లీ ఎమ్మెల్యే అక్కడ మరకుకు, మాది మండల్ మరకుకు నుంచి వచ్చినాము. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మనకు స్వతంత్రం ఇవాళ బీసీలకు స్వతంత్రం ఇవాళ వచ్చినట్టు ఉంది. ఇక చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నాకు ఎప్పుడు కూడా మా ఫుల్ సపోర్ట్. మేము అంటే ఇంతకుముందు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇంతకుముందు అవి ఏ పార్టీ కింద ఎవరి కిందకి పోయినా కానీ ఏ అగ్రవర్ణాల కింద పనిచేసే తప్ప మనకు స్వతంత్రం అనేది లేదు. కాబట్టి ఇప్పుడు మల్లన్నని ఎంచుకున్నాము. 6 నెలలుగా తనతో ఉంటున్నాము. ఆయన పార్టీ పెట్టినందుకు మాకు పెద్ద దిక్కుగా ఇవాళ మనలకు ఫుల్ సపోర్ట్గా మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు వచ్చినాము. ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తామని. ఎట్లుంది మీ గజ్వేల్లో సిచ్యువేషన్? ఎట్లుంది? బీసీ నినాదం ఏ విధంగా నడుస్తుంది? బీసీ నినాదం అనేది గజ్వేల్లో చాలా మంచిగా ఉంది. మంచి శుభపరిణామం. ఇప్పుడు దీంతో ఇంకా ముందు చాలా ముందుకు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు 80% బీసీల మీద ఎవరైతే ఉన్నామో ఆ 80% బీసీలు అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి మల్లన్నకు సపోర్ట్ చేస్తారు. ఇది బలహీన వర్గాల ఆశాజ్యోతి తీన్మార్ మల్లన్న గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మా బీసీలను చట్టసభల్లో ప్రతి ఒక్క దగ్గర ఏడైనా చిన్న చూపు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ బీసీలంతా ఏకమై రాజ్యాధికారం కోసం తీర్మానం మల్లన్న మాకు దేవుడిచ్చిన ఒక వరం. ఎందుకంటే చట్టసభల్లో కానీ ప్రతి ఒక్క దగ్గర మాకు ఆ లెక్కలు కానీ బీసీల పర్సంటేజ్ ఎంత, మైనారిటీలది ఎంత, రెడ్డిలది ఎంత, రావులది ఎంత చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఒక పాయింట్అవుట్తో చట్టసభలో ఖచ్చితంగా మనకు బీసీలకు ఇంత కావాలి, ఇంత ఉన్నది కాబట్టి మరి వాళ్ళని పక్కగా పెట్టాలా, మన బీసీ రాజ్యాధికారం రావాలని కోరుతున్నాము. మల్లన్న పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, మరి బీసీ వర్గాలకు ఎంతవరకు న్యాయం అవుతుందని వచ్చినా మరి అన్న మీటింగ్ విన్న తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇది బీసీల కోసమే పుట్టిన పార్టీ అని అనుకున్నాం. మరి బీసీలు అందరూ ఐక్యతంగా ఉండి పోరాడినప్పుడే మరి బడుగు బలహీన వర్గాలను మనము అన్ని రంగాల్లో ముందుకెళ్తామని కోరుతున్నాము. నా పేరు రమేష్ యాదవ్. ఈరోజు ఏదైతే పార్టీ పెట్టిన మల్లన్న అలా రాష్ట్ర కమిటీ సభ్యులు తీసుకోవడం జరిగింది. మరి సంగారెడ్డి ఈరోజు ప్రశ్నించే తత్వం వ్యక్తి మరి తీన్మార్ మల్లన్న. ఆయన పైన ఎన్నో అక్రమ కేసులు బనాయించిన గుట్ల అదరక బెదరక ఈరోజు
ప్రజా సమస్యల మీద విద్యార్థుల కోసం కొట్లాడిండు, రైతుల కోసం కొట్లాడిండు, కార్మికుల కోసం కర్షకుల కోసం కొట్లాడిండు. ఈరోజు 70 సంవత్సరాలుగా మరి బీసీలను రాజకీయ పరంగా కానీ, మరి విద్యాపరంగా కానీ, మరి పరిశ్రమకరంగా కానీ మీడియా వాళ్ళదే, మరి ఇండస్ట్రీ వాళ్ళదే. మరి ఈరోజు బీసీలు అంటే ఓటేసి యంత్రాంగం అయ్యారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏ గ్రామ స్థాయిలో సర్పంచులు కావాలి, ఎంపీడీసీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. మరి రాబోయే 2020లో ముఖ్యమంత్రి బీసీలు కావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను.